ఇక డీటెయిల్స్ చూద్దాం. నేడు ఒంటిమిట్టలో శ్రీ కోదండ రామస్వామి నవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ నేపథ్యంలో సాయంత్రం ఒంటిమిట్ట రామాలయానికి సీఎం చంద్రబాబు రానున్నారు. ఇక స్వామివారికి సీఎం దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. కళ్యాణ వేదిక వద్ద భారీగా ఏర్పాట్లు చేశారు. ఈసారి కళ్యాణానికి దాదాపుగా 2 లక్షల నుంచి 3 లక్షల వరకు జనాలు వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. సీతారాముల కళ్యాణం వీక్షించడానికి 23 ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఒంటిమిట్ట కళ్యాణానికి 20 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఇక ప్రత్యేక పూజలు అనంతరం రాత్రి ఒంటిమిట్టలోనే సీఎం బస చేయనున్నట్లుగా సమాచారం. ఇక నేడు ఒంటిమిట్టలో శ్రీ కోదండ రామస్వామి నవమి బ్రహ్మోత్సవాలు అయితే జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకి అయితే గనక ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఈ రోజు శ్రీరామనవమి కళ్యాణం జరుగుతోంది. అక్కడ ఈ నేపథ్యంలో ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? అదేవిధంగా సీఎం దంపతులు ఏ సమయానికి అక్కడికి వచ్చే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ పద్మ. ఈ రోజు అయితే ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవంలో భాగంగా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా అయితే ఈ యొక్క కళ్యాణ కార్యక్రమానికి అయితే హాజరు కానున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే భద్రతా ఏర్పాట్లకు వస్తే మాత్రం పూర్తిగా దాదాపు 2000 పైచీలకు పోలీసులు కూడా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా టీటీడీ ఆధ్వర్యంలో అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కావచ్చు. అదేవిధంగా జిల్లా సమీక్ష సమావేశంలో కూడా కలెక్టర్ పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు నిర్వహించినట్లయితే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి చూస్తే ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి కళ్యాణంలో భాగంగానే ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మధ్యాహ్నము విజయవాడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3:30 నుంచి అతను అక్కడి నుంచి బయలుదేరుతాడు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకుంటారు. కడప నుంచి 5:30కి ఒంటిమిట్టకి చేరుకునే పరిస్థితి అయితే తెలుస్తుంది. అయితే 6:30కి శ్రీ ఒంటిమిట్ట కోదండ రామస్వామి కళ్యాణ మహోత్సవానికి ఆయన హాజరు కావడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే భద్రతా ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కృష్ణ, ఈసారి 2 లక్షల నుంచి 3 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ప్రసాద వితరణకు సంబంధించి కావచ్చు, ఇంకేమన్నా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అక్కడ భక్తులకు సంబంధించి? ఇప్పటికే పద్మ అయితే పూర్తి స్థాయిలో 2 లక్షల నుంచి దాదాపు 3 లక్షల మంది కూడా ఈ యొక్క కళ్యాణ కార్యక్రమానికి అయితే హాజరు కావడం జరుగుతుంది. వచ్చిన భక్తులందరికీ ప్రసాదాలు కావచ్చు, ముత్యాల తలంబ్రాలు కావచ్చు, ప్రత్యేక ప్యాకెట్ల ద్వారా అయితే కూడా పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అయితే వచ్చిన భక్తులందరూ కూడా దేవుడి దర్శనం చేసుకోవడానికి కూడా పూర్తి సదుపాయాలు కూడా టీటీడీ ఆధ్వర్యంలో కూడా నిర్వహించడం జరిగింది పద్మ. అంటే అక్కడ భక్తులతో అక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది, కళ్యాణాన్ని వీక్షించడానికి కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు కాబట్టి సో దానికి సంబంధించి ఏ విధమైన ఏర్పాట్లు చేయడం జరిగింది? పద్మ అయితే పూర్తి స్థాయిలో అయితే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బార్గేట్లు ఏర్పాటు చేశారు. అదే విధంగా అందరూ కళ్యాణం చూసే విధంగా ప్రత్యేక ఎల్ఈడి స్క్రీన్లతో కూడా నిర్వహించడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో అయితే అక్కడ ఏదైతే బార్గేట్లు కావచ్చు, అదే విధంగా టీటీడీ ఆధ్వర్యంలో అయితే పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు అయితే నిర్వహించడం జరిగింది. పద్మ అయితే ఏది ఏమైనప్పటికీ ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి కళ్యాణం అంటే ప్రపంచవ్యాప్తంగా యావత్ భారతదేశం వ్యాప్తంగా కూడా ఈ యొక్క కళ్యాణానికి ఎంతో ప్రతిష్ట ఉందని కూడా మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికి భారతదేశంలో ఎక్కడ లేనటి విధంగా హనుమంతుడు లేని టెంపుల్ గా కూడా ఈ యొక్క రామాలయానికే ఉందని కూడా ఈ యొక్క ప్రాముఖ్యత ఈ రామాలయానికే ఉందన్నట్టు కూడా మనకు తెలుస్తుంది పద్మ. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క కళ్యాణ కార్యక్రమానికి అయితే పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు కావచ్చు, అదేవిధంగా టీటీడీ ఆధ్వర్యంలో అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా నిర్వహించడం జరిగింది పద్మ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. మొత్తంగా ఈ కళ్యాణానికి వచ్చే భక్తుల కోసం 20 ప్రత్యేక బస్సులను కూడా టీటీడీ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా 2500 మంది పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు కూడా ఇప్పటి నుంచే మొదలు పెట్టారు. ఈ సాయంత్రం సమయంలో ఈ కళ్యాణం జరిగే నేపథ్యంలో అక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
రైట్, బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రాబోయే 24 గంటల ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ బలహీనపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాంధ్ర జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు, రాయలసీమలో 2 నుంచి 3 డిగ్రీలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇక ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక మిగిలిన జిల్లాలో చూసుకున్నట్లయితే కనుక అకస్మాత్తుగా పిడుగులతో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా పేర్కొన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. అలాగే తెలంగాణ, ఢిల్లీలోనూ భారీ వర్షం కురుస్తుందని ఐఎండీ అధికారులు తెలిపారు. ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గిరి అందిస్తారు. గిరి, చెప్పండి, వాతావరణ శాఖ అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? ఇప్పటికే బంగాళాఖాతంలో బలహీనపడుతున్న అల్పపీడనం అయితే తెలుస్తుంది. అయితే వచ్చే 3 రోజుల్లో ఏపీలో అటు తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా మనకి వాతావరణ శాఖ అయితే సూచనలు అయితే ఇచ్చింది. ఇటు శ్రీకాకుళం, విజయనగరం, పార్తీపురం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే పడతాయంటూ కూడా వారు చెప్పారు. కోస్తా జిల్లాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను నేపథ్యంలో ఈ వర్షాలు కొంత ప్రజలకైతే ఉపశమనం కలిగించినప్పటికీ కూడా ఇది కొంత ఇప్పుడిప్పుడు ఈ అపరాలు ఇటువంటి వేసిన వాళ్ళు కూడా ఇబ్బందులు కలిగి ఉన్నారు. అటు తెలంగాణ 2 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. చూసుకుంటే ఇటు నేడైతే ఢిల్లీకి భారీ వర్ష సూచన అయితే ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే కూడా మనకి తెలియపరిచింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం అయితే కొన్ని చోట్ల అయితే ఉంటుంది. ఇప్పటికైతే హెచ్చరికలు అయితే జారీ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఢిల్లీలో ఎల్లో అలర్ట్ జారీ చేసిన విషయం వాతావరణ శాఖ అది మనకి ఇప్పుడు తెలిసిందే. అయితే ఇప్పుడైతే దీనిపైన పలు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇటు చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, పార్తీపురం, మన్యం జిల్లాల్లో, ఇటు ఉమ్మడి శ్రీకాకుళము, అటు విశాఖ, ఉమ్మడి అనకాపల్లి, కాకినాడ ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే కూడా మోస్తరులో కురిసే ఉన్నాయి. ఏదైనా సరే ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గిరి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ వారణాసిలో పర్యటించనున్నారు. దీంట్లో భాగంగా 3,884 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. రాజ్ తలాబ్లోని మెహందీగంజ్లో వెళ్లి బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ పర్యటన సందర్భంగా 3,884 కోట్ల విలువైన 44 ప్రాజెక్టులను కాశీ ప్రజలకు అంకితం చేయనున్నారు. ఇందులో 1,629 కోట్ల విలువైన 19 ప్రాజెక్టులను ప్రారంభించనుండగా మరో 25 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ వారణాసిలో పర్యటించనున్నారు. దీంట్లో భాగంగా 3,884 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయనకు స్వాగతం పలకనున్నారు. రాజ్ తలాబ్లోని మెహందీగంజ్లో వెళ్లి బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా 3,884 కోట్ల విలువైన 44 ప్రాజెక్టులను కాశీ ప్రజలకు అంకితం చేయనున్నారు. ఇందులో 1,629 కోట్ల విలువైన 19 ప్రాజెక్టులను ప్రారంభించనుండగా మరో 25 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పెద్దూరు అప్రెల్ పార్కులోని టెక్స్పోర్ట్ యూనిట్ అయితే మంత్రులు ప్రారంభించనున్నారు. యూనిట్ ప్రారంభంతో గార్మెంట్ రంగంలో 2,000 మంది మహిళలకు ఉపాధి కల్పించనున్నట్లుగా ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు పర్యటన ఏర్పాటును ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. సభకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్. పద్మ నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజన్న సిరిసిల్లలో నేడు ముగ్గురు మంత్రుల పర్యటన ఉన్నది. అయితే జిల్లా కేంద్రంలోని పెద్దూరు అప్రైల్ పార్క్ లోనే టెక్స్టైల్ పోర్ట్ ఇందుకు ప్రారంభిస్తారు. అక్కడి నుంచి నేరుగా సభ పెట్టే అవకాశం ఉంది. సభ పెట్టి అక్కడ ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే అవకాశం ఉంది. ఈ సభకు ముఖ్యంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్ అంతా చూస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ముఖ్య అతిథులుగా ఈ ముగ్గురు మంత్రులు వస్తారు. ఈ ముగ్గురు మంత్రులతో పాటు మొత్తం కోఆర్డినేషన్ చేస్తున్నటువంటి విప్ ఆది శ్రీనివాస్ అయితే మొత్తం కోఆర్డినేట్ చేస్తున్న పరిస్థితి. గవర్నమెంట్ రంగంలో 2000 మంది మహిళలకు ఉపాధి కల్పించినటువంటి ప్రభుత్వం మంత్రులు మొత్తం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుంది, ఇలా వడ్డీ లేని రుణాలు కావచ్చు, పెట్రోల్ బంకులు కావచ్చు, రైస్ మిల్లు కావచ్చు, ఇలాంటి సంక్షేమ పథకాలు అన్ని మహిళలు తీసుకొస్తున్న నేపథ్యంలోనే ఇవాళ గవర్నమెంట్ రంగంలో కూడా సుమారుగా 2000 మంది పైజలకే మహిళలకు ఉపాధి కల్పించిన. అయితే ఆ కరీంనగర్ సిరిసిల్ల వేదికగా ముగ్గురు మంత్రులు కూడా ఇలా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు బహిరంగ సభలో చెప్పే అవకాశం ఉంది. ఆ ప్రభుత్వం పూర్తిగా కంప్లీట్ గా మహిళల కోసం, పేద ప్రజల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది, ప్రజల కోసం పనిచేస్తుందని చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే మంత్రుల పర్యటన నేపథ్యంలో ఇప్పటికే పూర్తి ఏర్పాటు చేశారు. మొత్తం వేములవాడ ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస్ మొత్తం దగ్గర ఉందని చూస్తున్న పరిస్థితి. ఇప్పటికైతే పూర్తి స్థాయిలో సభ ఏర్పాట్లన్నీ సజావుగా జరుగుతున్న పరిస్థితి ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. వక్ఫ్ చట్టంపై దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ చట్టం ద్వారా ముఖ్యంగా ముస్లింలకు కలిగే ప్రయోజనాలను ప్రచారం చేయడంతో పాటు ప్రతిపక్షాల విమర్శలు తిప్పుకొట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 20 నుంచి 15 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఢిల్లీలో జరిగిన బీజేపీ ఆఫీసు బేరర్ల వర్క్ షాప్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సవరించిన వక్ఫ్ చట్టంలోని నిబంధనలపై ముస్లింలను తప్పుదారి పట్టిస్తున్నాయని నడ్డా ఆరోపించారు. తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వసంత ఋతువులో శ్రీ మలయప్ప స్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవం అని పేరు ఏర్పడిందని ఆలయ అర్చకులు తెలిపారు. ఎండ వేడి నుండి స్వామివారు ఉపశమనం పొందేందుకు జరిపే ఉత్సవం కావడంతో దీన్ని ఉపశమనోత్సవం అని కూడా అంటారని తెలిపారు. ఈ వేడుకల్లో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్పమాలలను స్వామి అమ్మవార్లకు అలంకరించారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారని తెలియజేశారు. నేటి నుంచి నల్లమల చెంచుల ఆరాధ్య దైవం సలేశ్వరం జాతర ప్రారంభం కానుంది. 3 రోజుల పాటు జాతర కొనసాగనుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి లక్షల సంఖ్యలో భక్తులు, యాత్రికులు హాజరు కానున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో దట్టమైన లోయ గుహలో వెలిసిన లింగమయ్య దర్శనం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. అటవీ శాఖ ఆంక్షలతో తెలంగాణ అమర్నాథ్ యాత్ర జరగనుంది.
సలేశ్వరం జాతరకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులకు అడవిలోకి అనుమతి ఇవ్వనున్నట్లు అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. సలేశ్వరం జాతరకు వచ్చే భక్తులు అటవీ పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడకం, బీడీ, చుట్ట, సిగరెట్ కాల్చడాన్ని పూర్తిగా నిషేధించామని అధికారులు పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడేవారు, వృద్ధులు, బాలింతలు, చిన్నారులు సలేశ్వరం జాతరకు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నల్గొండ జిల్లా రాచకొండలో ఈ నెల 12న మద్యం దుకాణాలు మూసివేయాలని పోలీసు కమిషనర్ సుధీర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. హనుమాన్ జయంతి కారణంగా కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లతో సహా మూసివేయాలని అన్నారు. కానీ స్టార్ హోటల్స్, రిజిస్టర్ క్లబ్స్ కు ఈ ఉత్తర్వుల నుంచి మినహాయింపులున్నట్లుగా వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు సంభవిస్తున్నాయి. తాజాగా భూకంపాలతో పలు దేశాలు దద్దరిల్లాయి. అయితే తాజాగా ఎపిక్ ఎర్త్క్వేక్ సంస్థ బాంబు పేల్చింది. త్వరలో తెలంగాణలో మళ్లీ భూకంపం రాబోతుందని హెచ్చరించింది. తమ పరిశోధన ప్రకారం తెలంగాణలోని రామగుండం సమీపంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావం రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్ వరకు ఉంటుందని తమ సర్వేలో తేలిందని వివరించింది. అయితే ఎపిక్ ఎర్త్క్వేక్ గతంలో కొన్ని ప్రాంతాల్లో భూకంపం వస్తుందని ముందుగానే అంచనా వేసింది. అవి కొన్నిసార్లు నిజం కూడా అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు సంభవిస్తున్నాయి. తాజాగా భూకంపాలతో పలు దేశాలు దద్దరిల్లాయి. అయితే తాజాగా ఎపిక్ ఎర్త్క్వేక్ సంస్థ బాంబు పేల్చింది. త్వరలో తెలంగాణలో మళ్లీ భూకంపం రాబోతోందని హెచ్చరించింది. తమ పరిశోధన ప్రకారం తెలంగాణలోని రామగుండం సమీపంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక దీని ప్రభావం రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్ వరకు ఉంటుందని తమ సర్వేలో తేలిందని వివరించింది. అయితే ఎపిక్ ఎర్త్క్వేక్ గతంలో కొన్ని ప్రాంతాల్లో భూకంపం వస్తుందని ముందుగానే అంచనా వేసింది. అవి కొన్నిసార్లు నిజమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో వైసీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావుపై చేసిన వ్యాఖ్యలు వైసీపీ కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. వైసీపీ నాయకులను టార్గెట్ చేస్తూ బూతులు మాట్లాడడం సరికాదని మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న అన్నారు. ప్రజలకు ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. నర్సాపురం చరిత్రలో అనేక మంది ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేశారు. కానీ ఇటువంటి వ్యాఖ్యలు ఎవరూ చేయలేదని ఆయన మండిపడ్డారు. నర్సాపురం నియోజకవర్గం లక్ష్మీశ్వరం గ్రామంలో కేంద్ర మంత్రి గారిచే మంచినీటికి సంబంధించినటువంటి కార్యక్రమానికి ఒకటి కూటమి ప్రభుత్వం వారు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు శ్రీనివాస్ వర్మ గారు, అలాగే స్థానిక శాసనసభ్యులైనటువంటి బొమ్మడి నాయకర్ గారు తదితర పెద్దలందరూ కూడా హాజరవడం జరిగింది. ఆయన మాట్లాడుతూ చాలా దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతూ చాలా అసభ్యకరంగా మాట్లాడటం జరిగింది. అంతకుముందు ఏలూరు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మీటింగ్ జరిగితే అందులో కారుమూరి నాగేశ్వరరావు గారు మాజీ మంత్రివర్యులు మాట్లాడుతూ కొన్ని అంశాలు మాట్లాడటం జరిగింది. ఒకసారి మీరు తీసుకొచ్చినటువంటి యశో సంస్కృతి ఏదైతే దాడులు చేసే సంస్కృతి ఉందో అది గుంటూరు ప్రాంతం నుంచి కృష్ణా, గుంటూరు ఈ ప్రాంతాలన్నీ కూడా లోనన్న వారిని బయటికి లాక్కొచ్చి కొడతారు.
అదే గుంటూరు కవతలు అనేటువంటి ప్రాంతాల్లో బయట తీసుకొచ్చి నరికేస్తారని చెప్పి సంస్కృతి విధానాన్ని చెప్పడం జరిగింది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తారా లేకపోతే కారుమూరు నాగేశ్వరరావు గారు చేయించాడా అనే దాన్ని కాదు, దయచేసి అర్థం చేసుకోవాలనే విషయాన్ని. విజయనగరం జిల్లా శృంగవరపుకోట కొత్తవలస మండలంలో వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. జగనన్న కాలనీలో సుమారు 14 లక్షల విలువ గల 7 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురయ్యాయి. ఈ ఘటనపై కొత్తవలస ఎలక్ట్రికల్ ఏఈ అప్పారావును వివరణ కోరగా కొత్తవలస పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. దీనిపై సీసీ ఫుటేజీలు తదితర ఆధారాలు సేకరిస్తున్నామని సీఐ తెలియజేశారు.